I am Krishna Prasad. Now I am going to explain this eighth question in 9.2 exercise. In a right triangle ABC, a circle with side AB as diameter is drawn to intersect the hypotenuse AC in P. Prove that the tangents to the circle at P bisect the side BC. ఇంకోసారి in a right triangle ABC, so ABC is the right angle triangle, so right angle at B from the diagram. ABC, AB as diameter, AB అనేది డయామీటర్గా ఒక సర్కిల్ డ్రా చేస్తాట. సర్కిల్ విత్ AB as diameter is drawn. AB డయామీటర్గా ఒక సర్కిల్ డ్రా చేశారట. టు ఇంటర్సెక్ట్ ది హైపోటెన్యూస్ AC ఇన్ P. ఏసీ అనేది హైపాట్న్యూస్ తెలుసు కదా, 90కి ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపాట్న్యూస్ అంటారు. సో ఏసీ హైపాట్న్యూస్ అనుకుంటే దీని ఆపోజిట్ యాంగిల్ 90. సో ఈ హైపాట్న్యూస్ ఏసీ ఈ సర్కిల్ని పి వద్ద టచ్ అయిందిట. సో దీస్ ఆర్ ది గివెన్. ప్రూవ్ దట్ ది టాంజెంట్స్ టు ది సర్కిల్ అట్ పి. ఈ సర్కిల్కి పి వద్ద ఒక టాంజెంట్ డ్రా చేశారట. ఈ టాంజెంట్ బీసీని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. బైసెక్ట్ మీన్స్ ఈక్వల్లీ డివైడ్స్. ఈ టాంజెంట్ బీసీని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని చెప్తున్నారు అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇది గివెన్ డేటా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఈ సర్కిల్కి డయామీటర్ అయింది. ఈ హైపాటన్యూస్లో సర్కిల్ని కట్ చేసిన దగ్గర పి అనే పేరు పెట్టారు. అదే పి దగ్గర నుంచి ఒక టాంజెంట్ డ్రా చేశారు టు ది సర్కిల్కి. ఆ డ్రా చేసిన టాంజెంట్ ఈ బీసీ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. బైసెక్ట్స్ మీన్స్, బైసెక్ట్ అంటే ఈక్వల్లీ డివైడ్స్, రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో మనం ఇచ్చిన డేటా నీట్గా రాసుకుందాం. సో ఫస్ట్ గివెన్ ABC is right triangle at B, right angle at B, that is angle ABC is equal to 90 degrees. 1 ABC 90 degrees. So we will mark like this. So after that, second point, O is center of circle, AB is diameter, AB is diameter of circle, AB is diameter of circle. Okay. Next, P. P is point of intersection of hypotenuse with circle. P అనేది హైపాటన్యూస్ సర్కిల్ ని కట్ చేసిన పాయింట్. PQB tangent at the point of contact P. QB the point of intersection of this tangent with BC, this tangent with BC.
Okay, these are the given data. Now join BP. BP ని జాయిన్ చేద్దాం. జాయిన్ BP. So join BP. జాయిన్ బీపీని జాయిన్ చేసాం. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో బి వద్ద 90 degrees ఆల్రెడీ రిటర్న్ హియర్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే సి హియర్ యాంగిల్ ఏపీపీ 90 degrees ఉంటుంది. ఎందుకని ఇక్కడ 90 degrees? ఈ పార్ట్ చూడండి, సెమీ సర్కిల్ కాదా? సెమీ సర్కిల్. ఇది ఏబిపి, ఈ పార్ట్ అంతా సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో యాంగిల్ ఎంత ఉంటుందంటే హౌ మచ్ యాంగిల్ ఇస్ దే? 90 degrees. దట్ ఈస్ థీరం. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. సో ఆ థీరం పరంగా యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో రీజన్ ఏంటంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్లో యాంగిల్ కాబట్టి 90 degrees. సో దీని గుండా 2 అని రాసి పెట్టుకుందాం. ఇప్పుడు ఏపీసీ యాంగిల్ ఎంత? స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ యాంగిల్ 180 degrees ఉంటుంది. సో యాంగిల్ ఏపీసీ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees బికాస్ స్ట్రైట్ యాంగిల్ కాబట్టి. సో ఏపీసీ అనబడే యాంగిల్ని ఈ లైన్ 2 పార్ట్స్ చేస్తుంది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. కాబట్టి యాంగిల్ ఏపీసీని డివైడ్ చేస్తున్నాము. ఏపీబి ప్లస్ యాంగిల్ బిపిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇదొక పార్ట్ యాంగిల్, ఈ పార్ట్ యాంగిల్. ఈ పార్ట్ యాంగిల్ని ఏపీబి అంటారు, ఈ పార్ట్ యాంగిల్ని బిపిసి. ఎక్కడ యాంగిల్ జరుగుతుందో దట్ లెటర్ షుడ్ బి ఇన్ మిడిల్, గుర్తుపెట్టుకోండి. బిపిసి. ఓకేనా? ఏపీబి అంటే యు నో వెరీ వెల్ ది యాంగిల్ ఈజ్ 90 degrees. ఇక్కడ యాంగిల్ 90 degrees. సో ఏపీబి యాంగిల్ 90 degrees. We will write here. So first ఏపీబి అంటే 90 degrees ప్లస్ యాంగిల్ బిపిసి. యాంగిల్ బిపిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బిపిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees minus 90 degrees. That is equal to 90 degrees. Angle BPC value 90 degrees. So 3. ఓకేనా? దీనికి 3 అని రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక థీరం ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. అంటే ప్రజెంట్ 10th క్లాస్ బుక్లో లేదు, ఓల్డెన్ డేస్లో ఉంది. ఆ థీరంని ఇక్కడ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి ఆ థీరం అంటే the angle between chord and tangent at the point of contact is equal to the angle made by the same chord in alternate segment. అంటే ఇక్కడ థీరం ఇక్కడ మనం చూద్దాం. ది యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ ట్యాంజెంట్. ఇది కార్డు, ఇది ట్యాంజెంట్. ఇక్కడ ఉండే యాంగిల్, దిస్ యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ ట్యాంజెంట్ in a one segment is equal to the angle made by the same chord in alternate segment. ఇదే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుందిట. దేనికి ఈక్వల్గా ఉంటుందిట? ఈ యాంగిల్ మేడ్ బై ది సేమ్ కార్డ్. ఇదే కార్డు ఆల్టర్నేట్ సిగ్మెంట్ అంటే ఇంకొక సిగ్మెంట్. ఇదేమో మైనర్ సిగ్మెంట్, ఇది మేజర్ సిగ్మెంట్. ఆల్రెడీ ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్. ఈ సర్కిల్ని ఈ కార్డు, ఇది కార్డు, బీపీ అనేది కార్డు అనమాట. ఎందుకంటే సర్కిల్ మీద 2 పాయింట్స్ జాయిన్ చేశాం కదా, ఇది కార్డు. ఈ సర్కిల్ని ఈ కార్డు రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తుంది.
దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్, దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ఈ మైనర్ సెగ్మెంట్లో కార్డుకి ఈ టాంజెంట్కి మధ్య యాంగిల్ ఇదే కార్డు మేజర్ సెగ్మెంట్లో చేసే యాంగిల్కి ఈక్వల్ అనేది థియరం. మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇన్ ఓల్డెన్ డేస్. చాలా ఇంపార్టెంట్ థియరం అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ సమ్ చేయొచ్చు. ఏ విధంగా చేస్తాము అంటే ఈ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి సో ఈ యాంగిల్ దేనికి ఈక్వల్, ఈ యాంగిల్కి. ఎందుకని అంటే కార్డుకి టాంజెంట్కి ఒక సెగ్మెంట్లో చేసే యాంగిల్ ఇదే కార్డు అనదర్ సెగ్మెంట్ వేరే ఆల్టర్నేట్ సెగ్మెంట్లో చేసే యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ యాంగిల్కి ఈక్వల్, అది థియరం. అది ప్రూవ్ కూడా అయిపోయింది, ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ప్రజెంట్ మనకు అవసరం కాబట్టి ఏ అనబడే యాంగిల్ ఈ పి అనబడే యాంగిల్కి ఈక్వల్. ఎందుకు రీజన్ ఏంటంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం. ఆ థియరం నేమే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం. సో ఈ పాయింట్ రాయబోతున్నాం. యాంగిల్ బీపీక్యూ, యాంగిల్ బీపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి, బిఏసికి ఈక్వల్. ఎందుకంటే రీజన్ ఇందాక చెప్పిన థియరం రాస్తాం. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం, ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం. దాన్ని బేస్ చేసుకోండి. ఏంటి ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం అంటే ది యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ టాంజెంట్. మీకు ఎక్కడ అవసరమైంది రాసుకోండి. ఇక్కడ నేను రాయట్లేదు, వాయిస్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ ఈ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. మీ టెక్స్ట్ బుక్లో లేదు. ది యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ టాంజెంట్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ మేడ్ బై ది సేమ్ కార్డ్ ఇన్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్. ఈ కార్డు యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, దీనికి ఇదే కార్డు ఈ వేరే సెగ్మెంట్లో చేసే యాంగిల్కి ఈక్వల్. ఇది థియరం. ఓకేనా? సో ఆ థియరం బేస్ చేసుకొని ఇది రెండు ఈక్వల్ అని చెప్పాను. ఓకేనా? దీని ఎదురుగుండా వీ విల్ రైట్ 4. సో ఏబిసి ట్రయాంగిల్ యాంగిల్స్ ఎంత ఉంటాయి? యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ యాంగిల్ యాడ్ చేస్తే 180. ఎందుకని తెలుసు కదా, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని. సో యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏబిసి అంటే 90 degrees ఇయర్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees minus 90 degrees. So angle BAC plus angle ACB is equal to 90 degrees. దీని ఎదురుగుండా ఇక్కడ 4 కాబట్టి ఇయర్ 5 నెంబర్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 ఉంది కదా, హియర్ ఆల్సో 90 degrees ఉంది. ఎక్కడ? బీపీసీ దగ్గర. ఫ్రమ్ 4 and 5 యాంగిల్ బీపీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. అంటే ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఈక్వల్. యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏసిబి. యాంగిల్ బీపీసీని రెండు పార్ట్స్ చేయొచ్చు. ఏంటది? బీపీక్యూ ప్లస్ క్యూపీసీ. సో యాంగిల్ బీపీక్యూ ప్లస్ యాంగిల్ క్యూపీసీ, ఏది బీపీసీ అంటే ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏసిబి. ఇక్కడ బీపీక్యూ బిఏసి, ఈ బీపీక్యూ బిఏసి ఈక్వల్ అనే విషయం మనకు తెలుసు కదా. బీపీక్యూ బిఏసి ఎక్కడి నుంచి? ఫ్రమ్ 4 నుంచి. కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్ కాబట్టి
వీ కెన్ క్యాన్సిల్ ఇట్. ఆ రెండు క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగిలింది? యాంగిల్ క్యూపీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి. ఎందుకు ఇది రెండు క్యాన్సిల్ అంటే ఫ్రమ్ 4 నుంచి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీపీక్యూ. ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అని చెప్తున్నాం. సో క్యూపీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీబీ. క్యూపీసీ అంటే ఈ యాంగిల్, ఏసీబీ అంటే ఏసీబీ ఈ యాంగిల్. సో ఈ యాంగిల్కి ఈక్వల్. ఈ పీక్యూసీ ట్రయాంగిల్లో ఇక్కడ చూడండి, పీక్యూసీ ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఈక్వల్ అన్నాం. దిస్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని దీని మీనింగ్. క్యూపీసీ అంటే ఈ యాంగిల్, ఏసీబీ అంటే ఈ యాంగిల్కి ఈక్వల్. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్, ఈ స్మాల్ ట్రయాంగిల్ పీక్యూసీ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయో వాటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇన్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ 2 sides ఆర్ ఈక్వల్ దెన్ దేర్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఈ థియరం అన్నమాట, బేసిక్ క్లాస్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ థియరం బేస్ చేసుకొని యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వీటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. మరి ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ పీక్యూ, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ క్యూసీ. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. ఈ రెండో ఈక్వల్ అన్నమాట. ఎందుకంటే ఆ థియరం రాద్దాం. ఏంటి ఆ థియరం? ఇన్ ట్రయాంగిల్, ఒకవేళ మీకు విజిబుల్ లేకపోతే వాయిస్ ఆడియో ఉంది కాబట్టి చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఆపోజిట్ sides are equal. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు QC. సో PQ ఈజ్ ఈక్వల్ టు QC. కానీ ఈ పాయింట్ చూడండి, ఈ Q అనేది ఎక్స్టర్నల్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇది కూడా ఒక టాంజెంట్ అని చెప్పచ్చు. BQ అనేది ఒక టాంజెంట్, PQ అనేది టాంజెంట్. Q అనేది ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేసాం. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంత్లు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అదే ఇక్కడ చెప్పబోతున్నాం. ఏమంటే Q ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ QB and QP are 2 tangents. So their lengths should be equal. Their length should be equal. వాటి లెంత్ ఈక్వల్గా ఉంటాయి. ఏ లెంత్లు? BQ. So that is PQ is equal to BQ. PQ is equal to BQ. So కాబట్టి PQ is equal to BQ కాబట్టి PQ ప్లస్ లో BQ రాద్దాం. Therefore BQ is equal to QC. BQ is equal to QC. Therefore the tangent లాస్ట్లో మరి విజిబుల్గా ఉందో లేదో డౌట్ ఉంది. ఓకే, ది tangent సో ఫైనల్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. Therefore the tangent at P
bisects the sides, bisect the side BC. సో అదే ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాము. హెన్స్ ప్రూవ్డ్, కానీ ప్రూవ్ చేయటం జరిగింది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది 8th క్వశ్చన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.